గుడ్ మార్నింగ్ అండి. సెలెక్టింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూడొచ్చు. సో ముందుగా ఎక్సైజ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో వారికి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ చూడవచ్చు సెలక్షన్ ప్రాసెస్. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్లో మనకి గెజెట్ సీరియల్ నెంబర్ ఒక డ్రాప్ డౌన్ ఉంది, అదేవిధంగా డిస్ట్రిక్ట్. సో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అంటే, ఎవరైతే అప్లికెంట్స్ పేమెంట్ అయిపోయిన తర్వాత వారికి టోకెన్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఆఫ్లైన్లో పే చేసినట్లయితే ఎక్సైజ్ ఆఫీసర్ గారు వాళ్ళని వెరిఫై చేసిన తర్వాత వాళ్ళకి టోకెన్ అనేది జనరేట్ అవుతుంది. సో టోకెన్ ఎవరికైతే జనరేట్ అవుతుందో వాళ్ళందరినీ సెలక్షన్ ప్రాసెస్లోకి ఇన్వాల్వ్ అవుతారు. సో ముందుగా ఏ గెజెట్కి అయితే డ్రాల్ ఆఫ్ లాట్ తీస్తున్నారో వారిని అందరినీ సెలెక్టింగ్ ప్రాసెస్లోకి పిలుస్తారు. సో ఈ గెజెట్కి అగెనెస్ట్గా ఎన్నైతే టోకెన్లు వచ్చాయో అన్ని టోకెన్ని ఒక బాక్స్లో వేసి సో సెలెక్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. సో దీనికోసం ముందుగా ఆ గెజెట్ యొక్క టోకెన్స్ అన్నీ ఒక టేబుల్పై పేర్చి ఆ అప్లికెంట్స్ను వచ్చి వెరిఫై చేసుకోమంటారు. తమ యొక్క టోకెన్ అనేది ఉందో లేదో అని వెరిఫై చేసుకోవాలి. వన్స్ వెరిఫై అయిన తర్వాత ఆఫీసర్ గారు ఆ టోకెన్స్ అన్నీ ఒక బాక్స్లో వేసి డ్రాల్ అనేది తీస్తారు. ముందుగా ఏ వ్యక్తి టోకెన్ అయితే వచ్చిందో సో ఆ వ్యక్తిని సెలెక్టింగ్ ప్రాసెస్లోకి సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్లో యాడ్ చేస్తారు. సో ఇక్కడ చూడవచ్చు, ఫస్ట్ NLR1 గెజెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆ గెజెట్కి అగెనెస్ట్గా ఎన్నైతే అప్లికేషన్స్ ఉన్నాయో ఇక్కడ మనకి లిస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడవచ్చు స్టేటస్ వచ్చేసి వెరిఫైడ్. ఇవన్నీ NLR1కి అగెనెస్ట్గా ఉన్న అప్లికేషన్స్. ఇక్కడ చూడవచ్చు మనం టోకెన్ నెంబర్స్. సో ముందుగా ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోకెన్ వ్యక్తికి డ్రా వచ్చింది అనుకోవచ్చు. సో తనని ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు కంగ్రాచులేషన్స్ వచ్చింది. సో అదేవిధంగా మళ్ళీ గెజెట్ సెలెక్ట్ చేసుకొని ఆ లిస్ట్ మీద మీరు క్లిక్ చేస్తే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ ఇక్కడ తీస్తారు. సో ఇక్కడ చూడవచ్చు సెకండ్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికెంట్ వచ్చాడు. సో ఈ అప్లికెంట్ని సెకండ్ ప్లేస్లో వేస్తారు. అది రిజర్వ్డ్ క్యాండిడేట్ వేసి మళ్ళీ ఎంటర్ నొక్కితే ఈయన రిజర్వ్డ్లోకి సెలెక్ట్ అయ్యాడు. సో ఇక్కడ చూడవచ్చు అప్లికెంట్ లిస్ట్. ఈ లిస్ట్లో ఈ వ్యక్తి సెలెక్ట్ అయ్యాడు, అదే ఈ వ్యక్తి రిజర్వ్ 2లో ఉన్నారు. సో అదేవిధంగా ఇప్పుడు థర్డ్ పర్సన్ తీసి ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ వెరిఫైడ్ స్టేటస్లో ఉన్నాయి. దాంట్లో సెకండ్ దాంట్లో వేస్తారు. అది వచ్చేసి రిజర్వ్ 2 ప్రాసెస్. సో ఈ నెల్లూరు 1కి అగెనెస్ట్గా సెలెక్టింగ్ ప్రాసెస్ అనేది అయిపోయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఒకరు వచ్చేసి సెలెక్టెడ్ పర్సన్ ఉన్నారు, మిగతా ఇద్దరు రిజర్వ్డ్ 1 and 2 ఉన్నారు. సో ఈ ముగ్గురిని మాత్రమే దీనికి సెలెక్టింగ్లో డ్రాల్లో విన్ అయ్యారు. సో ఎప్పుడైతే ఫస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇన్ కేస్ తన పర్సనల్ ఇష్యూస్ వల్ల లైక్ ప్రాబ్లమ్స్ వల్ల షాప్ వద్దని అనుకుంటే అప్పుడు రిజర్వ్డ్ 1లో ఎవరున్నారో వారికి ఇస్తారు. సో ఈ విధంగా సెలెక్టింగ్ ప్రాసెస్ అనేది అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మిగతా అప్లికెంట్స్ అందరూ వచ్చేసి డిస్క్వాలిఫైడ్గా స్టేటస్ మారుతుంది. సో ఈ విధంగా సెలెక్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.